కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఒక్కరోజే సుమారు 1,20,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం మండలి తెలిపింది. మరోవైపు 5 వారాల్లో ఆలయానికి 200 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని నవంబర్ 17 నుంచి డిసెంబర్ 25 వరకు సుమారు 31 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునుంటారని టీడీపీ అధ్యక్షుడు పిఎస్ ప్రశాంత్ తెలిపారు. ఈ 39 రోజుల్లో భక్తులు విరాళం, ప్రసాదం, అమ్మకాల ద్వారా ఆలయానికి 204 కోట్ల 30 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ టీడీపీ తన పరిమితికి మించి ఏర్పాట్లు చేసినట్లు ప్రశాంత్ తెలిపారు. డిసెంబర్ 25 వరకు 7 లక్షల మంది భక్తులు అన్నదాన సత్రంలో వారికి ఉచితంగా ఆహారం అందించినట్లుగా వెల్లడించారు. ఈ ఏడాది శబరిమల దర్శనం మండల మకర విలక్కు వేడుకలతో నవంబర్ 17 నుంచి ప్రారంభమైంది. 2 నెలల పాటు కొనసాగే ఈ మహాదర్శనం నేటితో మండల పూజతో ముగుస్తుంది. అనంతరం 2 రోజుల పాటు గుడిని మూసి ఉంచుతారు. తిరిగి డిసెంబర్ 30న గుడి తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఏడాది దర్శనానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో చాలా మంది గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది.